ప్రైజ్ ద లార్డ్. దేవునామానికి మహిమ కలుగును గాక. ఓకే, 50 days ఫాస్టింగ్ ప్రేయర్లో వీఆర్ 35th డే. 35 రోజుల్లో ఉన్నాం. అందరి పడి దేవునికి స్తోత్రం. లెట్స్ గో టు ద ప్రేయర్. సకల శుభాలకి కారణభూతుడైన గొప్ప దేవేశయ నీకు మహిమగంత స్తుతి స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి, సమయమందు నీ నామానికి మహిమకరంగా మమ్మల్ని వాడుకుంటున్న విధానం పట్టి రాజా వందనాలు. ఇంకా నీ యొక్క ప్రేమ కృప నా తండ్రి ప్రభ మా పైన కనబరిచి నీ నామను మైపచ్చే సాక్షులుగా వాడుకోమని యేసునామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఓకే, చాలాసార్లు మనం చాలామందిని సాటిస్ఫై చేయాలనుకుంటాం, సంతోష పెట్టాలనుకుంటాం. అంటే మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు. అంటే ఎలా ఉంటే సాటిస్ఫై అవుతారో అలాగ ఉండటానికి మ్యాక్స్ మనం ట్రై చేస్తూ ఉంటాం. కానీ బయట విషయాలు అన్నిటిలో కూడా చేస్తాం, కానీ దేవునికి సంబంధించి దేవుడి బిడ్డలుగా మనం ఏం చేయం. కానీ దేవుడి బిడ్డలుగా మనం ఉన్నప్పుడు, ఆయన యొక్క నామాన్ని మనం ధరించుకున్నప్పుడు దేవుణ్ణి సంతోషపెట్టేవారుగా కూడా మనం ఉండాలి. లోకంలో ఉన్నవారినే కాదు. యాక్చువల్లీ లోకంలో ఉన్నవారిని సంతోషపెడితే ఈరోజు కాకపోతే రేపైనా వారి వల్ల మనకు బాధ మిగులుతుంది, కానీ సంతోషం మిగలదు. బట్ దేవుణ్ణి సంతోషపెడితే మాత్రం ఖచ్చితంగా ఎప్పుడు శాశ్వత కాలం సంతోషంతో ఉండబడేవారుగా దేవుడు మనల్ని నిలబెడతాడు. హల్లెలూయా. అయితే దేవుణ్ణి సంతోషపెట్టాలి అంటే దేవుడి బిడ్డలుగా మనం ఏం చేయాలి? కీర్తనలు 105వ సంకీర్తన 2-4 చరణాలు చదువు. ఆయనను గూర్చి పాడేవారుగా మనం ఉండాలి. మొట్టమొదట దేవుణ్ణి సంతోషపెట్టాలి అంటే ఆయన గూర్చి. మధ్యకాలంలో మనం చూసినట్లయితే కనుక అంటే బయట నుంచి వచ్చినటువంటి సినిమా సాంగ్స్ కావచ్చు, ఏవైనా ఏ సాంగ్స్ అయినా కానీ వచ్చిన వెంటనే పాడేయటం, నేర్చుకోవటం, మళ్ళీ వాటిని స్టేజ్ మీద పాడటం, ఇట్లా పర్ఫామ్ చేయడం, ఇట్లా చేస్తూ ఉన్నారు. అంటే ఏంటంటే లోకాన్ని సంతోషపెట్టాలి, లోకంతో కలవాలి అన్నంత ఆశ వారిలో ఉంటుంది కాబట్టి ఇంత తొందరగా ఇవన్నీ చేయగలుగుతున్నారు. కానీ దేవుని గురించి పాడమన్నప్పుడు మాత్రం ఎవ్వరు పాడరు. నాకు రాదు, నేను చేయలేను, నేను పాడలేను, ఇట్లా చెప్తుంటారు. కానీ దేవుణ్ణి సంతోషపెట్టాలంటే దేవుని గురించి పాడేవారుగా ఉండాలి. ఎందుకు అంటే ఆయన్ని గురించి పాడితేనే ఆయన నామాన్ని గణపరిచినట్టు అవుతుంది. ఇప్పుడు సినిమా సాంగ్స్ గురించి పాడామనుకోండి, అందులో అన్ని వల్గారిటీ ఉంటాయి, నిజంగా అపరిశుద్ధతకు సంబంధించినవి ఉంటాయి, దేవుడికి ఇష్టం లేనివన్నీ కూడా అందులోనే ఉంటాయి. సో వాటి గురించి పాడడం వల్ల అపవాదిని మహిమపరిచేవారుగా ఉంటాం. కానీ దేవుణ్ణి సంతోష పెట్టడము అంటే దేవుని గురించి పాడటం. కానీ లోకంలో ఉన్న అన్ని పాడటము అంటే అపవాదిని సంతోషపెట్టడం. దేవుడి బిడ్డలుగా మనం ఎవరూ అపవాదిని సంతోష పెట్టకూడదు, పెట్టాలని అనుకోం కూడా. కానీ ఇండైరెక్ట్గా తెలియకుండానే ఇలాంటి పాటలు పాడుతూ అపవాదిని సంతోష పెడతాం. కానీ ఈరోజు దేవుణ్ణి సంతోష పెట్టాలంటే దేవుని గురించి పాడేవారు ఉండాలి. నో మ్యాటర్ వాట్ యువర్ వాయిస్, నీ వాయిస్ ఏదైనా కావచ్చు, కానీ స్వరంతో సంబంధం లేదు. కానీ నీ స్వరంలో ఉన్నటువంటి అభిషేకంతో సంబంధం, నీ కడుపులో ఉన్నటువంటి ఆతృత, ఆకలి, ఆశ, దీన్ని బట్టి దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు. అందుకని దేవుని గురించి పాడాలి. నెక్స్ట్ ఆయన్ని కీర్తించేవారు ఉండాలి. దేవునికి మాత్రమే కీర్తి చెల్లేటట్లుగా, అంటే ఆయనకి మాత్రమే మహిమ చెల్లేటట్లుగా, అంటే ఆయన ఉన్నటువంటి విధి విధానాలన్నీ కూడా. ఎందుకు అంటే లోకంలో లేని గుణలక్షణాలు బట్టి కీర్తిస్తూ ఉంటాం మనం. కానీ దేవుడికి ఉన్న గుణలక్షణాలు బట్టి కీర్తించమంటే నిజంగా అదేదో కష్టమైన పనిలా చూస్తూ ఉంటాం. కానీ దేవుడిని బట్టి నిజంగా మనం సంతోషపడతాం. కాబట్టి మనల్ని బట్టి కూడా దేవుడు సంతోషపడాలి అంటే ఆయన గురించి పాడేవారుగా ఉండాలి, ఆయన గురించి కీర్తించేవారుగా ఉండాలి. నెక్స్ట్ ఆయన ఆశ్చర్య కార్యములన్నిటినీ గురించి కూడా సంభాషణ చేసేవారు ఉండాలి. అంటే దేవుడు మన జీవితంలో చిన్నప్పటి నుంచి చూసినట్లయితే ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశారు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేశారు. చాలా అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేసినప్పుడు ఆ ఆశ్చర్యమైన కార్యాలు చేసినటువంటి దేవాతి దేవుణ్ణి గురించి మనం సాక్షులుగా మారాలి. చాలామంది ఏంటంటే ఒక కృతజ్ఞత కూటం పెట్టడం, సాక్ష్యం చెప్పడం, తర్వాత వదిలేయటం, ఇలా చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు అలా చేయకూడదు. మనకి టైం కుదిరినప్పుడల్లా, మనకి సమయం కుదిరినప్పుడల్లా, మనకి అంటే సమయం ఉన్నప్పుడు, సందర్భం అంటే సమయం వచ్చినప్పుడే చెప్తారు చాలామంది. అలా కాదు, ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ సమయం కుదిరినా కూడా మన జీవితంలో దేవుడు చేసినట్టు అద్భుతాన్ని బట్టి సాక్ష్యం చెప్పేవారుగా ఉండాలి. అలాగే ఇంకెవరి జీవితాలన్నా దేవుడు అద్భుతాలు చేసినా వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ అనేకులకు జ్ఞాపకం చేసేవారుగా ఉండాలి. ఆయన ఆశ్చర్య కార్యాల గురించి చెప్పేవారుగా మనం ఉంటే అప్పుడు దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తారు. నెక్స్ట్ ఆయన పరిశుద్ధ నామం బట్టి అతిశయించేవారుగా ఉండాలి. లోకంలో చాలామంది నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, నాకు వీళ్ళతో బాగా క్లోజు, నాకు వాళ్ళు బాగా క్లోజ్ అన్నారు. ఎవరు క్లోజ్ అయినా సరే, ఎవరి వలన అనా పైసా మనకి కలిసి రాదు. మన దేవుణ్ణి నామాన్ని బట్టి మాత్రమే అతిశయించబడాలి.
చాలామంది ఆ పేరు చెప్పుకొని ఈ పేరు చెప్పుకొని గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ దేవుడి నామాన్ని బట్టి గొప్పగా ఫీల్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ. నా దగ్గర వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారంటే నువ్వేం చెప్పాలి? నా దగ్గర యేసయ్య నామం ఉందని చెప్పేటట్లు ఉండాలి. యేసయ్య నామం గురించి గొప్పగా చెప్పుకునేటట్లు ఉండాలి. కొంతమంది యేసయ్య నామంలో ప్రార్థన కూడా చేయరు. ఇప్పటి వరకు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రేయర్స్కి వెళ్తూ యేసయ్య నామంలో ప్రార్థన చేయాలన్న ఆలోచన కూడా తెలిసిన వాళ్ళు కూడా లేరు. కాబట్టి యేసయ్య నామంలో ప్రార్థన చేయాలా, యేసయ్య నామం గురించి అతిశయించాలా, యేసయ్య నామం గురించి ఎవరు గొప్పగా ఫీల్ అయినా అవ్వకపోయినా మనం మాత్రం దేవుడి బిడ్డలుగా ఆయన నామం గురించి గొప్పగా ఫీల్ అవ్వాలి, అతిశయించేవారుగా ఉండాలి. నెక్స్ట్, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. అంటే దేవుణ్ణి ఎప్పుడైతే ఎలా వెతుకుతామో ఖచ్చితంగా మనమందరం కూడా సంతోషించేవారుగా దేవుడు మనల్ని నిలబెడతాడంట. హల్లెలూయా. నెక్స్ట్, యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము కూడా వెతుకుడి. దేవుణ్ణి సంతోష పెట్టాలి అంటే ఆయన కీర్తించేవారుగా ఉండాలి, ఆయన్ని గురించి పాడేటట్లుగా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఆయన నామాన్ని బట్టి సంతోషపడేవారుగా ఉండాలి. నాలుగోది ఏంటంటే ఆయన సన్నిధానంలోనే నిత్యము ఉండాలని ఆశ కలిగి ఉండాలి. అంటే సన్నిధి ఎలా ఉంది, సన్నిధానం అలా ఉంది, ఎలా ఉంటే నేను రాను, అలా ఉంటే నేను రాను, ఏసీ లేకపోతే నేను రాను, ఫ్యాన్స్ లేకపోతే నేను రాను, నాకు కూర్చోడం కుర్చీలు లేకపోతే రాను. దేవుడు సన్నిధానము అంటే అది కాదండి. మనం కూర్చునే కుర్చీలో, మనం కూర్చునేది, లేకపోతే మనం కూర్చునే ఫ్యాను, మనం అనుభవించేయో వీటిని బట్టి సన్నిధానానికి వెళ్ళకూడదు. ఆయన సన్నిధానములు ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే 1000 సంవత్సరముల కంటే అతి శ్రేష్టం అంటున్నారు. కాబట్టి ఆయన సన్నిధానంలో ఉండటానికి, ఆయన సన్నిధానం వెతకటానికి మనం ఏం చేయాలి అంటే నిరంతరము కూడా కష్టపడుతూనే ఉండాలి. ఎప్పుడైతే ఆయన సన్నిధానంలో ఉండటానికి ఇష్టపడతారో ఖచ్చితంగా ఆ క్రియను బట్టి దేవుడు మనల్ని ఇష్టపడతాడు. కాబట్టి దేవుణ్ణి సంతోషపెట్టేవారుగా ఉండాలి అంటే ఈ 4 పనులు కూడా మనం చేసేవారుగా ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించును గాక. God bless you all. See you in the next time. Praise the Lord.